మాస్ మహారాజా రవితేజకి కొత్త సమస్య పాత గాయాలతో మొదలైంది. తన పారితోషికమే తన పాలిట విలన్లా మారుతోంది. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ పట్టాలు తప్పింది. మరో 2 పట్టాలెక్కే లోపే అటకెక్కేలా ఉన్నాయన్న ప్రచారం మొదలైంది. ఇంతకీ మాస్ మహారాజా రెమ్యూనరేషన్ తన కెరీర్ని ఎలా పరేషాన్ చేస్తోంది? టేక్ ఏ లుక్. రవితేజ ఈగల్ మూవీతో దండెత్తడానికి సిద్ధమయ్యాడు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర ఇలా వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన తనకి ఈగల్ రిజల్ట్ చాలా క్రూషియల్, లేదంటే హ్యాట్రిక్ షాకులు తగిలినట్టే అనుకోవాల్సి వస్తోంది. వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత రవితేజ తన పారితోషికం అమాంతం 10 కోట్లపైనే పెంచాడన్నారు. ఇలా హిట్ వచ్చినప్పుడల్లా రెమ్యునరేషన్ పెంచడం నిర్మాతల్ని పరేషాన్ చేస్తోందట. ఆల్రెడీ రవితేజ తన పారితోషికం తగ్గించుకోకపోవడం వల్లే గోపీచంద్ మరణేనితో మైత్రి మూవీ మేకర్స్ తీయాల్సిన సినిమా ఆగిందన్నారు. ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయ్యేలా ఉంది. ప్రజెంట్ ఓటీటీ సంస్థలు హిట్ మూవీస్ లేదంటే ఎంతో భారీ బజ్ ఉన్న సినిమాల రైట్సే సెలెక్టివ్గా కొంటున్నాయి. ఇక శాటిలైట్ రైట్స్ డిమాండ్ పడిపోవటం, హిందీ డబ్బింగ్ రైట్స్కి కూడా డిమాండ్ తగ్గుతుండటంతో నిర్మాతకి ఎక్స్ట్రా ఇన్కమ్ తగ్గుతోంది. కానీ ఇవన్నీ కలిసొస్తున్నాయని అమాంతం పారితోషికం పెంచిన హీరోల వల్ల ఇప్పుడు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వస్తోందనే కామెంట్లే పెరిగాయి. మాస్ మహారాజా రవితేజతో అనిల్ రావిపూడి మూవీ ప్లాన్ చేశాడు. దిల్రాజు ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడు. అంతవరకు బానే ఉంది, కానీ రవితేజ రెమ్యునరేషనే పరేషాన్ చేస్తోందట. వరుస ఫెయిల్యూర్స్తో ఢీలాపడ్డ టైంలో కూడా మాస్ మహారాజా వెనక్కి తగ్గకపోవడంతో ఈ ప్రాజెక్టు కూడా డైలమాలో పడిందంటూ ప్రచారం పెరిగింది. హిట్ పడగానే పారితోషికం పెరిగినట్టు ఫెయిల్యూర్స్ రాగానే తగ్గటం జరిగే పని కాదు. కానీ కొన్నిసార్లు నిర్మాతల రిక్వెస్టుల మీద సీన్ మారిపోతుంది. అలాగే హరిశంకర్ మూవీని అనిల్ రావిపూడి సినిమాని కన్సిడర్ చేశాడట రవితేజ. అలా ప్రాఫిట్స్లో షేర్ తీసుకుని తన పారితోషికం తగ్గించేందుకు ఓకే చెప్పాడని ప్రచారం పెరిగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇలా కాకపోతే మాస్ మహారాజా తన కెరీర్ని డేంజర్ జోన్లోకి నెట్టినట్టే అన్న కామెంట్లు షురూ అయ్యాయి.